పెట్టుబడి రావడానికి ప్రయత్నించిన ప్రభుత్వ పనితీరు అమోఘమని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. 2019 నుండి అధికారంలో ఉన్న జగన్ రెడ్డి బ్రాండ్ గా ఏపీని బిల్డప్ గా ఏపీగా మార్చారని బాలసుబ్రహ్మణ్యం ఎద్దేవా చేశారు. నేడు రాష్ట్రాన్ని సన్ రైజ్ ఏపీగా మార్చే క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారని గుర్తు చేశారు. జగన్ గత 5 ఏళ్లలో తీసుకురాలేని పెట్టుబడులు కూటమి ప్రభుత్వం కేవలం 7 నెలల కాలంలోనే తీసుకురావటం హర్షణీయమని టీడీపీ ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. బాగా గత 5 సంవత్సరాల్లో నష్టపోయిన కుటుంబాలలో మనం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తే కుటుంబాలన్నీ మళ్ళీ పూర్వ స్థితికి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కరోనా టైం నుంచి చాలా కుటుంబాల్లో అనేక సమస్యలు వచ్చినాయి, మనం అందరం చూసినాం. అందుకు గాను ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఒక వాగ్దానం చేసింది. ప్రభుత్వం ఏర్పాటైతే నిరుద్యోగులకు ఉద్యోగాల రూపంలో ఉపాధి కల్పిస్తే కుటుంబాలకు రాష్ట్రంలో చాలా చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఉద్యోగాలు కల్పించాలనే మన దృఢ సంకల్పం, పారిశ్రామీకరణ దిశగా మన రాష్ట్రాన్ని అడుగులు వేయించే ప్రయత్నంలో భాగంగా మనమందరం చూసినాం. మొన్ననే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు దావోస్లో పర్యటన చేసినారు. ఈ రోజుకు శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేపట్టి 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త వారికి ఎంతో కృతజ్ఞతా భావంతో చేతులు జోడించి నమస్కరించే పరిస్థితి. యువగళం పాదయాత్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత ప్రయోజనకారిగా మారిందో, ఎంత ఉపయోగపడిందో మనందరికీ తెలుసు. ఆ కారణంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో 1 కోటి సభ్యత్వాలు దాటి తొలిసారిగా సభ్యత్వం చేసుకొని ఈరోజు 2 సంవత్సరాల యువగళం పాదయాత్ర మైలురాయి పూర్తయిన సందర్భంగా 1 కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి సభ్యులే కాకుండా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ లోకేష్ గారికి కృతజ్ఞతతో తమ అభిమానాన్ని చాటే పరిస్థితుల్లో ఈ దావోస్ పర్యటన విజయవంతం కావడం, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రజలకు వివరించేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం